సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఏంటి నా చేతిలో హార్ట్ ఉంది అనుకుంటున్నారా? నా ముందు నా కపుల్ చూస్తే మీకు కూడా ఈ హార్ట్ లబ్డబ్ అంటుంది. అంత బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అన్నమాట. మరి వారు ఎవరో కాదు, బ్యూటిఫుల్ అంకిత అలాగే హ్యాండ్సమ్ రాజ్. సో ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే. ఇట్లా చెప్తారేమో అనుకున్నా, సాంప్రదాయంగా. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా చాలా బాగున్నాం. చాలా చాలా బాగున్నారా? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అనుకున్న దానికన్నా 100% ఎక్కువ. ఓకే. మీకు అంటే సతాయిస్తున్నారా లేదంటే ఎలా? అలాంటిది ఏం లేదా? నా చాయిస్ తన చాయిస్ ఉంటుంది. పెళ్ళైన హస్బెండ్స్ ఏమంటారు, ఎప్పుడు ఇంటికి వెళ్తే చిరాకు పడుతుంటారు లేడీస్, అది ఇది అని అంటారు కదా. మీకు ఇంటికి వెళ్ళాలని చిరాకు పడదు. ఎందుకు చిరాకు? ఎగ్జైట్ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తే అని చూస్తుంది అట్లా. మీరు హస్బెండ్స్ ఫీల్ అవుతుంటారు, ఇంటికి వెళ్తే టార్చర్ చేస్తుంటారు, అది అట్లా ఏం అయ్యో నాకు అనిపిస్తుంది ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా అని. చూసారా, ఇలాంటి హస్బెండ్స్ కూడా ఉంటారు. ఆడవాళ్ళు మంచి వాళ్ళు. కన్వర్జేషన్ వెళ్ళినా కూర్చొని సరదా మాట్లాడుకోవచ్చు అని తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. మీ ఇద్దరికి ఇష్టమైన టాపిక్ ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం ఎక్కువ. ప్లానింగ్స్, ఇలా ఇలా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా డెవలప్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండాలి, పిల్లలు వచ్చిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళని ఏం చదివించాలి అనేది ఈయన ప్లానింగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు అదే ఉంటుంది మా ఇద్దరి మధ్య. ఏంటి ప్లానింగ్? ఒక్కసారి. ఒక పాపనైతే ఈయన డాక్టర్ని చేస్తాను అని అన్నారు, బాబు అయితే క్రికెటర్ని చేస్తాను అన్నారు, నేనైతే హీరోని చేస్తానని చెప్పాను. పాప చాయిస్ మీది, బాబు చాయిస్ నాది అని. ఓకే. డాక్టర్ అవుతారా లేకపోతే యాక్టర్ అవుతారా లేదంటే క్రికెటర్ అవుతారా? ఫ్రీడమ్ ఇస్తాను చాలా వాళ్ళ లైఫ్కి వాళ్ళకి అని బాగా చెప్తారనమాట. చాలా మౌగులు చేస్తూ ఉంటారు లైఫ్ని. ఇంకా వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న కామెంట్స్కి, వాటికి కూడా ఇదివరకు ప్రతిదీ పిన్ టు పిన్ చదివేవారు, పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్. ఇప్పుడు అసలు ఏం లేదు, హ్యాపీగా మేము ఉంటున్నాము, పట్టించుకోవట్లేదు అంత ఏమి. ఏదైనా మంచి సొసైటీకి ఒక ట్రాన్స్గా నేను పరిచయం అయినప్పుడు మాకు మ్యారేజ్ అవుతుంది, మేము కూడా లైఫ్లో ఒక మంచి స్థాయికి లీడ్ అవుతాము అని నేనైతే గర్వంగా మా హస్బెండ్ చూసి చెప్పుకుంటాను. ఒక అబ్బాయి సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అంటారు, బట్ నా సక్సెస్ వెనకాల అయితే మాత్రం మా హస్బెండే డెఫినెట్లీ. ఓకే. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన ప్రతి ఒక్కరు ప్రపోజ్ చేసుకోండి చూడాలనుకుంటున్నాము. నేను మీ ఇద్దరు కిస్ చేసుకుంటే చూడాలనుకుంటున్నా. ఆప్షన్ ఇస్తా. ఓకే. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ వద్దు. మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? ఎవరు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఇద్దరు ఇచ్చుకున్నా నాకు ఎక్కువ. లాస్ట్ టైం లవ్ యూ సో మచ్. మీకే ఎక్కువ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. అంకిత గారు ఓడిపోయామండి. ఆయన ప్రేమలో నేనే ఉన్నాను కాబట్టి నేనే గెలిచినట్టు. నాకే ఎక్కువ ఉండాలి అని తను ఎలా చూసుకుంటే దానికంటే డబుల్ చూసుకోవాలి. అవునా? అట్లుంటుంది. ఓకే. ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం. మీ దగ్గర స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకోండి. మీరు కూడా మీ పక్కనే ఉంది. ఓకే. నేను అడిగే క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకే, రెడీయా? ఓకే. షాపింగ్ చేయడానికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారా? 100% ఖచ్చితంగా. నేను చెప్పాలా? ఇద్దరు క్వశ్చన్ ఏమో అనుకుంటా. ఇద్దరికి. ఒక్కరికైతే నేను చెప్తా. ఎప్పుడైనా మీరు నెయిల్ పాలిష్ పెట్టడం కానీ, మెహందీ పెట్టడం కానీ, బొట్టు పెట్టడం, జడేయడం లాంటివి చేశారా? ఎస్. నిజమా? నెయిల్ పాలిష్ చేశారు. కాళ్ళకి ఒక 2 సార్లు 3 సార్లు వేసాను. నెయిల్ పాలిష్ వేసారు. మంచిగా వేసారా లేదంటే మొత్తం? నేను చాలా బాగా నీట్గా వేశారు. నేను అది వరకు బ్లాక్ స్టిక్కర్ ఎక్కువ పెట్టేదాన్ని, అసలు దాన్ని అట్లా కాదు ఇట్లా అని చెప్పి నన్ను ఇప్పుడు ఈ రెడ్ పెట్టుకోవడం అలవాటు చేశారనమాట. చాలా నీట్గా, నిదానంగా, కూల్గా చెప్తారు ఏదైనా కూడా. అసలు చాలా సైలెంట్గా. అది చేసేది కూడా ఎదుటి వాళ్ళకి నొప్పించేది, అది ఎందుకు అలా చేస్తున్నావు అట్లా చెప్పరు. అది పెట్టుకోవచ్చు కదా నాన్న, ఇంకా బాగుంటావు, ఇంకా అందంగా ఉంటావు, అట్లా. సూపర్. మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్కి షర్ట్ ఐరన్ చేసి ఇచ్చారా? ఒకసారి ట్రై చేశాను, నా చెయ్యి కాలింది లాస్ట్ టైము, అందుకని ఎప్పుడు ఆయనే చేసుకుంటారు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా?
ఐరన్ చేసి ఇవ్వలేదు. లేదు అలా నువ్వు ఎందుకు, నువ్వు కూర్చొని నేను చేసుకుంటా కదా. అస్సలు ఆయన లిటరల్లీ చెప్తున్నాను కదా, నేను మార్నింగ్ లెగ్సేలోపు నాకే ఆయన టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తారు. చాలా 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 మంచి పర్సన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి హస్బెండ్ వస్తారు అని. ఎందుకంటే రెండు సోల్స్ కలవడం అనేది ఎంత జెన్యూనో, ఈరోజు ఇక్కడ వరకు రావడం అనేది కూడా అంతే జెన్యూన్. ఆయన ప్రేమ స్వచ్ఛమైంది, నా మనసు స్వచ్ఛమైంది. అందుకే ఇంతమంది మధ్యలో మంచిగా ఒక పేరు వచ్చింది, మంచి పేరు అని. అది నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఫ్యూచర్ జనరేషన్లో కూడా యాజ్ ఎ ట్రాన్స్గా ఒక మంచి పేరు సంపాదించాలి. ఎప్పుడైనా అబ్బా పెళ్ళి ఎందుకు చేసుకున్నాం రా బాబు అని అనిపించిందా? నో, అసలు అబ్సల్యూట్లీ నో. 100%. మీరు ఎప్పుడైనా వేరే కపుల్స్ని చూసి వీళ్ళకంటే మేమే బెస్ట్ అనిపించిందా? వీళ్ళకంటే అనుకోను కానీ మేమే బెస్ట్ అని అనుకున్నాం. మీరు నో? ఎస్, నేను మామూలు పట్టుకున్నా. అంటే మీరే బెస్ట్ అని మీ ఫీలింగ్. ఇష్టం ఉండదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు లవ్ చేస్తారు. అది సో నా పద్ధతిలో నేను లవ్ చేస్తాను. సో ఇద్దరికి ఒకరినొకరు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారా? మ్యాక్స్ నేనైతే నో, ఆయన అయితే ఎస్ఏ. అవునా? అదంటే చూపి మీరు ఫోన్లు ఇవ్వడం, ఆవిడ పగలు కొట్టడం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇదే ఇచ్చారు లాస్ట్ టైం. నేనైతే ఏం పగలు కొట్టను, ఇది ఇచ్చారు కదా చాలు తృప్తి. వద్దు ఇంకా అన్నారు మొన్న రీసెంట్ గా. ఇంకోటి ఇది నేను తీసుకుంటాలే, నీకు ఐఫోన్ ఏదో మోడల్ వచ్చిందండి 15th కొత్తగా, అది తీసుకుంటావా అని కూడా అడిగారు. లేదు లేదు నాకు ఇది కంఫర్టబుల్ గా ఉంది, మొన్న తీసుకున్నారు కదా అని. నేను అసలు నాకు ఇష్టమైంది జ్యువెలరీ, నేను అది కొనమని చెప్తాను. రీసెంట్ కూడా కొన్నారు నాకు వరలక్ష్మి. నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. గోల్డ్ రేపొద్దున ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే పిల్లల కోసం అనేది నేను ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. గోల్డ్ బాగా తీసుకుంటాను, చాలా ఇష్టం నా దగ్గర. ఓకే, మీ ఇద్దరిట్లో రొమాంటిక్ ఎవరు? ఆయనే, మా ఆయన. నేను మీరేనా? ఎస్. సో మీ ఇద్దరిట్లో కేరింగ్ పర్సన్ ఎవరు? బాగా జాగ్రత్త పడుతూ అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు ఎవరు? మా ఆయన. అవునా? తను చూసుకుంటది అలా చెప్తుంది అంతే. లేదు మీకే ఇస్తారు కదా? నాకు ఇష్టం తను బాగా చూసుకోవడం, నమ్మి మనల్ని పెళ్లి చేసి. టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాను కదా, ఆయనే బాగా చూసుకుంటారు చాలా. అంటే ఆఫీస్కి వెళ్ళాక కూడా ఆయనకి చిన్న గ్యాప్ వచ్చినా కూడా ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏమైనా ఆర్డర్ పెట్టాలా, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా, ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంట్లో ఏమున్నాయి, దీనికి ఏం కావాలి, అది ఇది అని ప్రతిదీ చూసుకుంటూ ఉంటారు. చాలా కేరింగ్ పర్సన్. కుకింగ్ ఎవరు బాగా చేస్తారు? గుడ్ కుక్. చాలా బాగా అన్నీ వండుతాను. చిటికలో ఎవరికి ఏం కావాలన్నా సరే. స్పీడ్ ఉంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా టేస్ట్ గా చేస్తాను. ఏదో ట్రై చాలా చాలా బాగా చేస్తాను. ఏదైతే అది వెంటనే చేసేస్తా. ఆమ్లెట్ చేసే విధానం ఒకసారి చెప్పండి. ఆమ్లెట్ ఏం లేదు, నార్మల్ గా గ్యాస్ వెలిగించుకోవాలి, పెనం పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 eggs, కొంచెం ఆయనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లైట్ గా జీలకర్ర అంటే ఇష్టము, లైట్ గా పసుపు అడుగుతారు ఆయన, అదేసి బాగా మెల్ట్ చేసి వేసేస్తా. బాగా మెల్ట్ చేస్తారు. భలే చెప్పారు, క్యూట్ గా. ఎవరికైనా ఆమ్లెట్ కావాలంటే అంకిత గారి స్పెషల్ ఆమ్లెట్. ఎస్. మనీ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తారు? అవునా? 100%. బ్యాలెన్స్ చేస్తాను. ఈయన ఎక్కువ అంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏమేమి తినిపించాలి అని ఈయన ఎక్కువ దానికి పెడుతూ ఉంటారు అనమాట. నేనేంటి ఆయన ఇచ్చిన దాంట్లో ఎంత దాయాలి ఏంటి అనేది నేను చూసుకుంటూ ఉంటాను. మనీ మేనేజ్మెంట్ తనే చేస్తుంది. నా దగ్గర ఉంటే అంతే అయిపోతాయి. అంటే ఇవాళ ఇంత అమౌంట్ అన్నాను కానీ తనకి ఏమైనా కొనాలి, బయట తీసుకెళ్ళి తిప్పాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అంతే అవి ఉంటాయి. రీసెంట్ గా కూడా ఏదో కొంచెం మైండ్ బాగాలేదని ఎట్లా తీసుకెళ్ళమంటే మొత్తం తీసుకెళ్ళి 25 బిల్ చేసాడు ఆయన. 25,000. అయ్యయ్యో అనుకుంటా నేను, అప్పటి నుంచి అడగను. సో మనీ మేనేజ్మెంట్ మొత్తం మీరే. సూపర్. కాంప్రమైజ్ అయ్యేది ఎవరు? అది కూడా ఆయనే అవుతారు మ్యాక్స్. చాలా. ఒకప్పుడు కొంచెం నేనే తగ్గకూడదు అని ఉండేది, కానీ ఇప్పుడు నా కోసం చాలా డౌన్, ఇంకా సైలెంట్ అయిపోయింది. అర్థం చేసుకుంటుంది ఇప్పుడు. అంటే ఆయన నా కోసం ఆయన అంత దిగొచ్చినప్పుడు నాకు చాలా కోపం ఎక్కువ. లిటరలీ అసలు చాలా అంటే చాలా కోపం.
అది తారా స్థాయిలోకి వెళ్ళిపోతుంది భరించలేని అది అసలు. ఆ దాన్ని తగ్గించి 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 చాలా మామూలు చేశారు ఆయన. నా కట్టు బొట్టు, నా నడవిడిక, నా మాట, ప్రతిదీ ఈయన తగ్గించి 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 అట్లా చాలా బాగా. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను. డెఫినెట్లీ చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు. మాక్సిమం కామెంట్స్ అవే ఉంటాయి, నేను చదువుతుంటా అప్పుడప్పుడు. ఓకే, మిమ్మల్ని చూడాలని ఉంది బిగ్ బాస్ లో. మేబీ నెక్స్ట్ సీజన్ కి వెళ్తామేమో అనుకుంటున్నాను. ప్లానింగ్ ఉందా? ఇష్టమా? యా, డెఫినెట్లీ వెళ్తాం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మంది సొసైటీలో ట్రాన్స్ ఇట్లానే ఉంటారని కాకుండా ఒక పేరు ఉంది అంటే ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదు. మాలాంటి వాళ్ళలో కూడా కొంచెం మంచి వాళ్ళు ఉంటారు, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, వీళ్ళు ఒక లైఫ్ని లీడ్ చేయగలరు యాజ్ ఎ గర్ల్గా అనేది. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మాత్రం అందరితో కలిసి చాలా బాగా ఆడుతూ హ్యాపీగా అయితే గెలవాలనేది ఒక థాట్ ఉంది. ఒకప్పుడు డ్రీమ్ లేదు, నాకు ఇప్పుడు అనిపించింది. బిగ్ బాస్కి అందరూ అడుగుతున్నారు అనమాట, వెళ్తారా? తమన్నా గారు వెళ్ళారుగా. అవునవును, తమన్నా గారు వెళ్ళారు, ప్రియాంక సింగ్ గారు వెళ్ళారు. బట్ ఏదంటే ఎవరి ఆట వాళ్ళది, బట్ ప్రతి ఒక్కరి మనసు గెలుచుకునే అంత ఇది మాకైతే ఉంది. ఎవరి ఆట ఎవరి వేట అందరికి డిఫరెంట్. అవును, డిఫరెంట్ ఉంటుంది. బట్ నేనైతే బిగ్ బాస్ హౌస్లో అందరినీ కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కలుపుకుంటూ అందరితో మంచిగా ఉంటూ గేమ్ పరంగా గేమ్ ఆడాలి అంతే. మళ్ళీ గేమ్ అయిపోయాక అందరూ ఒకటైపోవాలి. కానీ మీరు హస్బెండ్ వదిలేసి ఉండగలరా అన్ని రోజులు? ఎందుకంటే నేను ఉండలేనేది పక్కన పెడితే, నేను మా ఆయన నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామంది ఇన్సల్ట్ చేశారు మమ్మల్ని. ఆయన కరెక్ట్ చేశాడు, ఒక మంచి అమ్మాయినే చేసుకున్నాడు అనే దానికి నిదర్శనంగా వెళ్ళాలనేది అయితే నాకు ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని అంటారు, కన్న తర్వాత ఒక లైఫ్ ఫ్యూచర్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళని వదలాలి. కాకపోతే నేనేంటంటే ఒక 90 డేసే కాబట్టి అన్నీ చెప్పి డెఫినెట్లీ వెళ్ళి వస్తా, ఖచ్చితంగా వెళ్ళి వస్తా. ఆ రోజైతే నాకైతే వస్తుందని ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి వెళ్తానని అయితే నమ్మకం అయితే ఉంది. అక్కడ కోపం వస్తే కంట్రోల్ చేయడానికి మీ హస్బెండ్ ఉండరుగా? ఆయన మనసు నాకు ఇచ్చి వెళ్తారు కదా. డెఫినెట్లీ కెమెరాలో చెప్తాను, ఆడ కెమెరా ఉంటుంది కదా, కెమెరాకి అన్నీ చెప్తా. ఈయనే మా ఆయన. నేను అసలు బిగ్ బాస్ చూడను, నాకు అది ఏంటో కూడా అర్థం కాదు. అలాంటిది నేను రోజు చెప్పి 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 నేను అడుగుతా, ఇదేనా ఇల్లు ఎందుకు అలా చేస్తున్నారు? ఇదే ఆయన ఆఫీస్కి వెళ్ళిన టైమింగ్స్, వచ్చే టైమింగ్స్ లేట్ ఉంటుంది కాబట్టి పడుకోవడం ఎక్కువ ఉంటుంది. అయితే అందుకని చెప్పి నేను లేపి చూపిస్తూ ఉంటాను, ఒకవేళ మనం వెళ్తామేమో, వెళ్తే మనం ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటా. కెమెరా నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా కెమెరా, మా ఆయన కెమెరా అని అనుకుంటా. వండర్ఫుల్, వెళ్తే బాగుండని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ 100% మీరు హౌస్ లో ఉంటే వెళ్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.